ఓలక్క మా అమ్మాయి కాడికి పక్కూరికెళ్తున్నానే పొద్దున్నే చేపల పులుసు వండా పట్టుకెళ్ళి ఇచ్చేసొస్తా. మా చంద్రబాబు ఫ్రీ బస్సులు వేసాడు కదా, ఇలా ఫస్ట్ బస్ ఎక్కి సాయంత్రం లాస్ట్ బస్సుకి వచ్చేస్తా, ఇల్లు జాగ్రత్త అంటూ పరుగు పరుగున క్యారేజీ పట్టుకొని ఒక తెలివిగల తల్లి బస్టాండ్ కు బయలుదేరింది. ఏవండి చీరలు కొనాలి, ఎంతసేపు మన ఊర్లోనే ఎంతని చూస్తాను చెప్పండి. బాబు గారు ఫ్రీ బస్సు వేయగానే అలా పక్కింటి పిన్ని గారితో కలిసి రాజమండ్రి వెళ్లేసి వచ్చేస్తాం. అక్కడ చీప్ కూడాను ఫ్రీ బస్సేగా అని దీర్ఘాలు తీస్తూ ఉంది. ఒక ముసలి తల్లి కొడుకుతో ఇలా అంటుంది, ఒరేయ్ శ్రీశైలం తీసుకెళ్లమని 10 ఏళ్ల నుంచి అడుగుతుంటే ఇదిగో అదిగో అంటున్నావు. మన బాబు ఫ్రీ బస్సు వేస్తుండంటగా, కోడల్ని తీసుకెళ్లి ఆ నీలకంఠేశ్వరుని చూసి వచ్చేస్తా, ఇదిగో 4000 పెన్షన్ కూడా ఇచ్చాడు, సరిపోతాయిలే అంటూ సంచి సర్దడం మొదలు పెట్టింది. ఫ్రీ బస్సులు తిరుగుతున్న రాష్ట్రాల్లో ఇంకా మొదలు కానున్న ఏపీలో ఇది వరస. ఫ్రీ బస్సుల కారణంగా అవసరమైన అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయని ఒక సర్వే సంస్థ తెలిపింది.